అక్రమాస్తుల కేసులో వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి 6 ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కారు. నాంపల్లి సిబిఐ ప్రత్యేక కోర్టు ముందు హాజరయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి ప్రవీణ్ నాంపల్లి కోర్టు వద్ద సిద్ధంగా ఉన్నారు. ప్రవీణ్, విచారణ స్టార్ట్ అయిందా? ఏంటి అప్డేట్స్? సిబిఐ కోర్టు ఈ నెల 21గా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని కూడా ఆదేశాలు ఇవ్వడంతో ఒక్కరోజు ముందే విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కేవలం జగన్మోహన్ రెడ్డి తరపున జగన్మోహన్ రెడ్డి తప్ప మిగిలినటువంటి వారిని ఎవరిని కూడా లోపలకు అనుమతించినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం నాంపల్లి సిబిఐ కోర్టు ముందు అయితే మాత్రం కొంత పోలీసుల బందోబస్తు కొనసాగుతుంది. కొద్ది నిమిషాల క్రితమే మాజీ మంత్రి పేర్ని నాని కూడా సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. సిబిఐ కోర్టు లోపలికి అనుమతించడానికి పోలీసులు అయితే మాత్రం నిరాకరిస్తున్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే వారి ఎవరిని కూడా అంటే కేవలం ఈ రోజు సిబిఐ కోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసులు మాత్రమే ఉన్నాయి తప్ప మిగిలినటువంటి వ్యక్తులను వైసీపీకి సంబంధించినటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు ఎవరిని కూడా లోపలకు పంపడం లేదు. ప్రస్తుతం అయితే పోలీసులు పూర్తిగా సిబిఐ కోర్టు గేట్లు మూసివేసినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు ఈ కేసులో 6 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి విచారణ కూడా హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. 6 సంవత్సరాల తన విచారణకి హాజరు కాలేదు. ఎందుకంటే గతంలో సీఎం గా ఉన్నటువంటి సమయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ తోటే వ్యక్తిగతంగా విచారణకు హాజరు కానటువంటి పరిస్థితి ఉంది. కానీ మొన్న జరిగినటువంటి విచారణలో సిబిఐ కూడా వ్యక్తిగత హాజరుకు మినహాయింపు ఇవ్వాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మెమో దాఖలు చేశాడు. ఆ మెమో పైన సిబిఐ కౌంటర్ దాఖలు చేయాలంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. దీంతో సిబిఐ తన కౌంటర్ లో స్పష్టం చేసింది, ఎట్టి పరిస్థితుల్లో వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వవద్దు, మరోవైపు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అయినా తనకు అనుమతి ఇవ్వాలి కోర్టు ముందు హాజరయ్యేందుకని మరొక అంశాన్ని జగన్మోహన్ రెడ్డి తన మెమోలో పేర్కొన్నప్పటికీ కూడా ఆ అంశానికి సంబంధించి కూడా సిబిఐ తీవ్రంగా వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి సిబిఐ యొక్క వాదనలు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఖచ్చితంగా వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలనేటువంటి అంశాన్ని స్పష్టం చేస్తూ గత విచారణలో ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. 21వ తారీఖు లోపు వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. కానీ 20వ తారీఖు మాత్రమే ఈ రోజు అంటే ఒక రోజు ముందే ఈ కేసుకు సంబంధించి విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కూడా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ కేసులో మనం చూడొచ్చు సిబిఐ 11 ఛార్జ్ షీట్ లో జగన్ A1 నిందితుడిగా ఉన్నాడు. మరోవైపు ఈడీలో 9 ఛార్జ్ షీట్లు ఫైల్ చేయడం జరిగింది. ఈ 9 ఛార్జ్ షీట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం ఈ 9 ఛార్జ్ షీట్లకు సంబంధించి కూడా ప్రస్తుతం అయితే మాత్రం జగన్మోహన్ రెడ్డి కీలక నిందితుడిగా ఉన్నటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ప్రస్తుతం అయితే మనం చూస్తున్నాం మాజీ మంత్రి పేర్ని అయితే మాత్రం సిబిఐ కోర్టుకు చేరుకున్నారు. కానీ సిబిఐ కోర్టు లోపలికి పోలీసులు అనుమతించట్లేదు. పేర్ని నానినే కాదు, మిగిలినటువంటి వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలను ఎవరిని లోపలికి అనుమతి లేదనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఎందుకంటే శాంతి భద్రతలు దృష్ట్యా పోలీసులు అయితే మాత్రం భద్రతాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే లోపలికి ఎవరిని అనుమతించకపోవడానికి కారణం ఏంటంటే ఇటు బేగంపేట ఎయిర్పోర్ట్ వద్ద పెద్ద ఎత్తున వారి కార్యకర్తల హంగామా సృష్టించి పోలీసుల విధులకు ఆటంకం కలిగించారు. మరోవైపు కోర్టు పరిసర ప్రాంతాల్లో వైసీపీ జెండాలతోటే ఎక్కువ మంది కార్యకర్తలు ఇక్కడికి చేరుకోవడంతో కోర్టు పరిసర ప్రాంతాల్లో ఇలాంటి వాటికి ఎలాంటి అనుమతి లేదు. కాబట్టి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలంటూ కూడా ఆ వైసీపీ కార్యకర్తలను జెండాలతో వచ్చినటువంటి వారందరినీ కూడా తరిమి కొట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం అయితే మాత్రం తెలంగాణ సిబిఐ కోర్టు ముందు జగన్మోహన్ రెడ్డి ఎట్టకేలకు 6 సంవత్సరాల తర్వాత వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి. లాస్ట్గా తను సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 2020 జనవరి 10వ తారీఖున తను వ్యక్తిగతంగా సిబిఐ కోర్టు ముందు విచారణకు హాజరయ్యాడు. తాజాగా ఇప్పుడు అంటే న్యాయమూర్తి రఘురాం ఈ సిబిఐ కోర్టు జడ్జిగా అపాయింట్ అయిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి విచారణకు హాజరు కాకపోవడం, మరోవైపు దాదాపు 17 నెలలుగా తను ఒక పులివిందల శాసనసభ్యుడిగా మాత్రమే కొనసాగుతున్నాడు. అతను ఈ సమయంలో అయినా ఖచ్చితంగా రోజువారీ విచారణ కొనసాగుతున్నటువంటి కేసుల్లో ఏదో ఒక రోజు విచారణకు హాజరు కావాలి అంటూ కూడా సిబిఐ తన యొక్క వాదనలు వినిపించింది, మెమో దాఖలు చేసింది. సిబిఐ యొక్క వాదనలకు ఏకీభవించినటువంటి న్యాయస్థానం ఎట్టకేలకు ఈరోజు విచారణకు హాజరు కావాలని చెప్పడంతో తను విచారణకు కూడా హాజరైనటువంటి పరిస్థితి ఉంది. మరొక గంట సమయం ఇంకా పట్టేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. ఎందుకంటే ఇప్పటికే సిబిఐకి సంబంధించినటువంటి దాదాపు 11 కేసుల్లో ఈరోజు 6 కేసులు లిస్ట్ అయి ఉన్నాయి. ఈ 6 కేసులకు సంబంధించి రోజువారీ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కూడా
జగన్మోహన్ రెడ్డి తరపున అశోక్ రెడ్డి, అతని న్యాయవాది అశోక్ రెడ్డి మాత్రమే వ్యక్తిగతంగా హాజరయ్యేవాడు. కానీ ఇప్పుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి తను వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వైసీపీ నేతల్ని పూర్తిగా లోపలికి అనుమతించకుండా పోలీసులు అయితే మాత్రం నిలుపుదల చేశారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఫ్రేమ్లో పేర్ని నాని కావచ్చు, ఇతర వైసీపీ నాయకులు లోపలికి అనుమతించట్లేదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తప్ప లోపలికి ఎవరికి అనుమతి లేదనేటువంటి అంశాన్ని తెలంగాణ పోలీసులు స్పష్టం చేయడంతో వాళ్ళు గేట్ వద్ద వాళ్ళు వేచి ఉన్నటువంటి విజువల్స్ ఏబిఎన్ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. మరోవైపు కార్యకర్తలు, ముఖ్యంగా వారి వైసీపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కడప, పులివెందుల, జమ్ములమడుగు ప్రాంతాల నుంచి కూడా ఇప్పటికే కార్యకర్తలు రావడం జరిగింది. వారందరినీ కూడా ఇక్కడి నుంచి పూర్తిగా పోలీసులు ఇక్కడి నుంచి పంపించినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక కేసులో ఒక అక్యూజ్డ్, ఒక నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి విచారణకు హాజరయ్యేటువంటి సమయంలో ఇలాంటి అంటే హంగామా కావచ్చు, ఆర్భాటాలతోటి వైసీపీ కార్యకర్తలతోటి ఇక్కడ బల ప్రదర్శన చేయడానికి ఇది సరైనటువంటి సమయము కాదు, సరైనటువంటి ప్లేసు కాదు. అయినప్పటికీ కూడా కోర్టు పరిసర ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో వారి కార్యకర్తలు మోహరించడంతో పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. దీంతో పోలీసులు వారందరినీ కూడా ఇక్కడి నుండి పంపించేశారు. ఎవరిని కూడా లోపలికి అనుమతి లేదు, పరిసర ప్రాంతాల్లో ఉండడానికి వీలు లేదనేటువంటి అంశాన్ని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం దాదాపు 6 కేసులు ఈరోజు లిస్ట్ అయి ఉన్నాయి. ఈ 6 కేసులకు సంబంధించి సిబిఐ కోర్టులో విచారణ కొనసాగుతుంది. ఈ విచారణలో ఒక్క 2 కేసెస్లో మాత్రమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగతంగా విచారణకు హాజరు కాబోతున్నాడు. మరికొద్దిసేపట్లో కోర్టు లోపలికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇంకా జగన్మోహన్ రెడ్డి తన వెయిటింగ్ రూమ్లోనే కూర్చొని ఉన్నాడు కాబట్టి ఆ సమయం వచ్చినప్పుడు లోపలికి పిలిచేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. మరోవైపు గత అంటే 6 సంవత్సరాల క్రితం మనం చూసాం, 6 years బ్యాక్ జనవరి 10th, 2020లో మాత్రమే గతంలో పాత సిబిఐ కోర్టులోనే అతను వ్యక్తిగతంగా విచారణకు హాజరయ్యాడు. ప్రస్తుతం నాంపల్లి కోర్టుకు షిఫ్ట్ అయిన తర్వాత ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో విచారణ కాలేదు. కాబట్టి 6 సంవత్సరాల తర్వాత మొదటిసారిగా తను విచారణకు హాజరయ్యాడు. ప్రతిపక్ష హోదాలో ఉన్నటువంటి సమయంలో 2019 మార్చిలో ఒక్కసారి మాత్రమే తను వ్యక్తిగతంగా విచారణకు హాజరైనటువంటి సందర్భం కూడా కనపడుతుంది. ఇక ఈ కేసులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి, ఇది ఒక స్పెషల్ కోర్టు, సిబిఐలో ఒక స్పెషల్ కోర్టు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి కేసులే రోజు 6 నుంచి 7 కేసులు లిస్ట్ అవుతున్నాయి. ప్రతిరోజు రోజువారీ విచారణ కొనసాగుతుంది. రోజువారీ విచారణలో జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి కేసులన్నిటిపైన కూడా డిశ్చార్జ్ పిటిషన్లు, అంటే దాదాపు 130కి పైగా డిశ్చార్జ్ పిటిషన్లు ఉన్నాయి. ఈ పిటిషన్లపైనే ప్రస్తుతం రోజువారీ విచారణ కొనసాగుతుంది. వారి తరపున, జగన్మోహన్ రెడ్డి తరపున వారి న్యాయవాది అశోక్ రెడ్డి వాదనలు వినిపిస్తున్నారు. అశోక్ రెడ్డి తను వ్యక్తిగతంగా విచారణకు హాజరవుతున్నారు. మరి ఈ డిశ్చార్జ్ పిటిషన్లు తేలేంత వరకు మెయిన్ కేసు ఏదైతే ఉందో ఆ మెయిన్ కేసు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ప్రస్తుతం అయితే మాత్రం మరొక 10 నుంచి 15 నిమిషాల వ్యవధిలోనే ఈ కేసుకు సంబంధించి